అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబలసి ప్రతి ఒక్కళ్ళకి. పేర్ని నాని గారు బందరు ఎమ్మెల్యే. పేర్ని నాని గారు సొసైటీలో మంచి ఎప్పటికీ పనికి రాదు. ఒక కసాయి గొర్రె వాడిని నమ్మినట్టు చెడు చేసేవారినే నమ్ముతారు. అవునా కాదా? అవును. సమాజంలో ఎప్పటికీ ఎవరైనా కానీ మంచి చేసేవారిని ఎవరు నమ్మరు. ఏదైనా ఒక చెడు చేసేవారిని నమ్ముతారు ప్రజలు సమాజంలో. అది ఎక్కడైనా ఉంది. మరి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీ మనస్సాక్షిగా ఒక్కసారి చెప్పగలవా? మరి పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద ఏ ఒక్క కేసు కానీ, ఏ ఒక్క ఆరోపణలు కానీ ఉన్నాయా? ఏ ఒక్క అవినీతి కానీ చేశారా? ఎక్కడ కానీ లేదు. ఒక సినిమాలో నటన చేసి నటన డబ్బుతో రాష్ట్ర ప్రజలకు చాలాసార్లు కూడా పంచారు, చాలాసార్లు కూడా చాలాసార్లు కూడా చెప్పాము వాటి గురించి. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడైనా కానీ ఒక అవినీతి చేశాడా? జనానికి సహాయం చేసింది ఒక్కొక్కసారి చాలాసార్లు మేము చెప్పాము, మీకు తెలుసు. మరి కేంద్ర మంత్రిగా చేశాడు చిరంజీవి గారు. ఎక్కడైనా కానీ ఒక అవినీతి చేశాడా? దానికి సమాధానం చెప్పగల దమ్ముందా మీకేమన్నా? పేటీఎం గల్లకైనా కానీ, మీ ప్రభుత్వంలో మీ పార్టీదారులో ఎవరైనా కానీ దమ్మున్న నాయకుడైతే చెప్పే దమ్ము మీకు ఎవరికైనా ఉందా? నేను మీకు చాలాసార్లు కూడా చెప్పాను, నువ్వు ఒకరి కింద బానిస బతుకు బతకబాక, నువ్వు బానిస లాంటి వాడివి అని అంటున్నాను. అది సహజమే, 100%. మరి ఏ ఒక్క అవినీతి ఏమన్నా మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రి చేశారు కాబట్టి నిరూపించే దమ్ముగా ధైర్యంగా నీకుందా? మరి సినిమా పరిశ్రమ నుండి సినిమాల్లో కూడా చాలామంది కూడా సహాయం చేశారు. మరి మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వ వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కానీ ఒక సహాయం చేశారా? రాష్ట్ర ప్రజలు దోచుకోవడం తప్ప దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. దోచుకు తింటున్నారు, కాల్చుకు తింటున్నారు, సంపుకు తింటున్నారు, రక్తాలు తాగుతున్నారు. ఒక ఏదో కుక్క ఏదో వాగుట తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఒక పిచ్చి కుక్క ఏదో కుక్క లాంటి వాడు. ఎందుకతను? దేనికతను? ఒక దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. ఒక ఎదవ, ఒక బానిస లాంటి వాడు. కుక్కల మరగటం తప్ప సమాజం దేనికి పనికొచ్చేవాడు కాదు. అటువంటి వాళ్ళ కింద బానిసగా ఉంటున్నావు. ఒక్కసారి తెలుసుకో. ఒక ప్రభుత్వం పోతుంది అన్న దాంట్లో ఒక పిచ్చిగా వాగటం దేనికి సహజమైనది కూడా కాదు. ప్రభుత్వం రాదు. మీరు రాష్ట్రంలో ఏం చేశారో ఒక్కసారి చెప్పండి. పేర్ని నాని గారు మీ గురించి మచిలీపట్నంలో ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించి మీరు ఏం చేశారో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఏమీ కానీ చేయలేదు, అంతా అవినీతి. మీ నియోజకవర్గం ఏ ఒకటి కూడా చేయలేదు. మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా ప్రతి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎప్పుడైనా ఎక్కడైనా దాని గురించి ఆలోచించి దాన్ని తీసివేయాలి, దాన్ని ఉండే పరిస్థితి లేదని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించారా? ఎవరు కూడా ఆలోచించలేదు. ఏంటంటే ప్రభుత్వం పోయింది, వాళ్ళ బొక్కలన్నీ బయటపడుతున్నాయి, వాళ్ళన్నీ బయటపెట్టి లోపలికి దూతున్నాయి, లోపలికి నెడుతున్నారు అన్న ఆరోపణలతో వాళ్ళే గొయ్యి తవ్వుకొని బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళ గొయ్యిలు వాళ్ళే పడుతున్నట్టు జనాలు చాలా వరకు కూడా నమ్మే స్థితి లేరు, నమ్మరు. ఒకసారి చెప్పండి. మీరు ఎన్ని చేసినా ఎట్టి చేసినా కానీ వాళ్ళ పథకాలు మొత్తం నెరవేరుస్తారు. వాళ్ళకు ఎంపీ సీట్లు కూడా ఇంకా వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇటు అవినీతి మరకల వాళ్ళు ఒక ప్రభుత్వం లేదని ప్రతి ఒక్కరు కూడా 4 కోట్ల మంది కొంచెం దయ ఉంచి ఇటువంటి పేటీఎం గల డబ్బులు తీసుకొచ్చి డబ్బులు కక్కుర్తి పడి వాళ్ళు తీసుకొచ్చి గందరగోళ సృష్టి ఎవరు కూడా నమ్మవలసిన అవసరం లేదు. ఇది ప్రజాపాలన, ఇది దోపిడీ పాలన కాదు. వీళ్ళొక దోపిడీ దొంగలు. నోటి మాట లేక నోటిఫికేషన్ లేని ప్రభుత్వం అది. ఒకసారి ఆలోచించండి మీరు. ప్రభుత్వం లేని ఆరోపణలతో లేనిపోని సృష్టించి వాళ్ళకి ఇలా డబ్బులు ఇచ్చి ఇవి లేదు అవి లేదు, ఈ చేయటం అవి చేయటం లేదు, ఇళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చి కక్కుర్తిపడి చేస్తున్నారు. దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి మీ మేడిగడ్డ గురించి ఒకసారి ఆలోచించండి. మీ బొక్కలు బయటపడతాయి.
ఆ బొక్కలోని ఇరుక్కున్నారు ఆల్రెడీ, ఆ బొక్కలోని పోయారు మీరు అని తెలియజేస్తూ, ఇటు పనికి మాలిన ఆలోచన, పనికి మాలిన వ్యవహారాలను పెట్టుకోకుండా ఇటువంటి మీరు ఎలా సహాయం చేయాలి, ఎలా చేయాలి అనేది కొంచెం ఆలోచించుకోండి. మీ గొయ్యలు మిమ్మల్ని తోసిపెట్టారు, మిమ్మల్ని పాతిపెట్టారు రాష్ట్ర ప్రజలు అని ఆలోచిస్తూ అన్నీ నెరవేరుస్తూ వస్తారు. ఈ పిచ్చికి మాటలు, పిచ్చి కుక్కల మాటలు మాత్రం సహజంగా పనికిరావు. ఒకరు ఆలోచించుకొని మీరు రెచ్చగొట్టే పరిస్థితి కూడా కాదు అని తెలియజేస్తూ, ఇక పేర్నినాని గారు ఒక్కసారి ఆలోచించుకొని మీరు చెప్పండి. మీ ప్రభుత్వం పోతుందన్న ఆలోచనతో ఈ విధంగా చేయటం కూడా చాలా మంచిది కూడా కాదు. కొంచెం ఆలోచించుకొని, ఏ అవినీతి నాయకుడు లేని ప్రభుత్వం ఇది. ఏ ఒక్క అవినీతి కూడా చేయలేదు వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణ లేదు, ఎటువంటి కేసులు కూడా లేవు. కావాలి కాబట్టి కేంద్ర మంత్రి కూడా ఆయన చేశాడు. ఇటువంటి పిచ్చి కుక్క మాటలు, పిచ్చి పిచ్చి అరుగులు ఎవరు, ఈ అరుపులకి ఎవరు భయపడరు. మీలాంటి పేటెంగాలను, ఒక గూండాలను, ఒక విలన్ లాంటి వాళ్ళు మీరు. హీరోలు ఎప్పటికీ భయపడరు. ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని అదే విధంగా తయారు చేశారు, అదే విధంగా అయిపోతున్నారు. ఒక విలన్ లాంటి వాళ్ళు ఎదవలు మీరు అని తెలియపరుస్తూ, ఇటువంటి అరుపులకు, కేకలకు, ఒక సైకోతనానికి ఎవరు భయపడే శక్తి కాదు, భయపడే వాళ్ళు ఎవరు లేరు అని తెలియజేస్తూ, కొంచెం తెలుసుకోవాల్సిందిగా, ఈ ప్రభుత్వం మారకపోతే ప్రయోజనం లేదు. మా రాష్ట్రం అధోగతి అయిపోయింది. రేపు ఎవరైనా ఏదైనా కానీ, చాలాసార్లు చెప్పాను, అదేవిధంగా మీ వైఫులు అదేవిధంగా చెయ్యాలి. పిచ్చి భ్రమ కాబట్టి, పిచ్చి ఆలోచనలు కాబట్టి అదేవిధంగా చేయవలసిందిగా కోరుచు, మీరు ఇటువంటి పనికిమాలిన ఆలోచన మాత్రం ఆలోచించవాకండి. రేపు కౌంటింగ్లు కూడా పూర్తి బందోబస్తు ఉండాలి. మీనా గారు కూడా కొంచెం స్పందించాలి. ఎటువంటి గందరగోళం సృష్టించకుండా, ఎటువంటి ఆరోపణలు చేయకుండా, ఎట్టి పరిస్థితులు ఎవరైనా గందరగోళం చేసి వెంటనే అరెస్ట్ చేసి బొక్కలు వేయటమే, బయట ఉంచేయాలంటే ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి. ఆ మాచర్లు ఏ విధంగా చేస్తారు, ఎలా చేశారో, ఆయన ఏ విధంగా హాజరవుతున్నాడో, ఏ విధంగా సంతకాలు పెడుతున్నాడో హాజరై అదే విధంగా ఆలోచన పడాలి, అదే విధంగా చెయ్యాలి. ఎటువంటి గందరగోళం సృష్టించకుండా పూర్తి బందోబస్తు చేసి, ఎవరైనా గొడవలు సృష్టించినా బాక్సుల కాడ ఏం చేసినా అరాచకాలు చేయకుండా ఉంటే చాలా పద్ధతి ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది పరిమాణం కూడా అని తెలియపరుస్తూ, మన ఎన్నికల కమిషనర్ గారికి, మీనా గారికి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి పిచ్చి మాటలు, పిచ్చి ఆరోపణలు అనాల్సిన అవసరం లేదు. కొంచెం మారండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి, 4 కోట్ల మందికి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను సెలవు తీసుకుంటూ, అన్నీ పూర్తి చేస్తారు, అటువంటి విలన్ల మాటలు నమ్మబాకండి అని తెలియజేస్తూ, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.